త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యం అనిత్యతాం త్యజ దుర్జన సంసర్గం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. దుర్జన సంగము నుంచి మనం దూరం కావాలి. మొదలు In the first place, we have to run away from the bad company. భజ సాధు సమాగమం. మంచి వారితో చెలిమిని చేయాలి. We should join the good company. పుణ్యం అహోరాత్రం కురు. నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి. Do always meritorious deeds. స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి. Take to any activity every day by making a kind of inquiry. What is truth? What is untruth? What is permanent? What is temporary? What is fleeting? What is immortal? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు. Man today is making every attempt to know all that is available in this world. ఏ దేశమునందు, ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు. Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every కానీ place. దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కానీ తానెవరో అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు. But most unfortunately, man wants to know what is happening all over the world, but he forgets the basic fact to know himself. తానెవరో తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి? What is the use in knowing the world without knowing your own self? ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది. The whole world depends on the principle of I or I-ness. కూటి పేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదటి తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు. Be that be a pauper or a millionaire, when one has to introduce one's own self, he uses this word I. ఈ నేను అనేటువంటిది ఎవరు? Who am I? మీరెవరండి అంటే నేను. If we say, who are you? Well, I am here. He uses the మరొక word పర్యాయం I. మీరెవరండి అంటే నేను ఒక డాక్టరు. If you still ask, who are you? I am a doctor is the response. మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు. If you ask someone, who are you? I am a businessman. బిజినెస్ చేసేది ఎవరు? Who is doing this business? బిజినెస్ ఒక వృత్తి, Business is a profession. డాక్టర్ ఒక పని. Doctor is a work. కానీ పని సంగతి నీవు చెప్తున్నావు కానీ నీవెవరు మొట్టమొదట? You are referring to your vocation, but what are you? నా పేరు రామయ్య, My name is Ramaya. నా పేరు కృష్ణయ్య. My name is Krishnaya. ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కానీ నీవు కాదే. Ramaya and Krishna are the names given to the body. Then who are you? కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశము పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. So one identifies himself with the body and the country he belongs to and the profession he does,
but he does not know in the true sense answer to this question, who am I? సరి ఆన్సర్ నేను పేరు ఆత్మ. The correct answer is, I am Atma. ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి. The name and form change in a moment of time. ఇవి స్థిరమైనటువంటివి కాదు. They are not permanent. ఇవన్నీ అస్థిరమైనటువంటివి. They are temporary. కానీ తాను స్థిరమైనటువంటి వాడు. But he is permanent. ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal ఇలాంటి world. మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? What is the use of out of that such a man who does not know himself? ఇలాంటి మానవులే స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కానీ సమాజం యొక్క సౌభాగ్యమును కానీ ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు. Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society ఈ nor of the వ్యక్తులన్నీ కూడా nation. సమాజంలో ఒక మెంబర్సే కానీ తాను ప్రత్యేకమైన కాదు. Every individual is a member in society, does not live for సమాజ himself. క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది. The one who realizes the advancement of the society can work for himself. వ్యక్తి, కుటుంబము ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి? Individual and the family, they depend on what? సమాజం పైన ఆధారపడి ఉంటుంది. They depend on society. ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకొని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు. Man is trying to make an attempt to live for himself without realizing the welfare of the society and its need. ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు. He has forgotten the self-confidence. ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలనను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి. Be that anyone, if he wants to build a house, foundation should be strong. పునాదియే లేకుండా భవనమే నిలవదు. Without foundation, the building will not stand. కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము. This foundation is self-confidence. ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటాది. When the foundation of self-confidence is strong, the mansion of human life is safe. ఈ పునాది దేనికోసం? What for is the foundation? గోడలు కట్టే నిమిత్తమై పునాదులు అత్యవసరము. Foundation is essential to raise walls. ఈ గోడలు ఏమిటి? What are these walls? ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించునో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది. The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction. ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది. One derives self-satisfaction out of self-confidence. ఈ సెల్ఫ్ తృప్తి, ఆత్మ తృప్తి దేని వల్ల అభివృద్ధి అవుతుంది? How do you develop this self-satisfaction? స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది. You have to give up this selfishness and then you can grow in self-satisfaction. ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది. You can attain peace by following the path of self-sacrifice. అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది. Then we'll understand the life of self-realization then. కానీ ఈనాటి మానవుడు పునాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది? Man today has forgotten the foundation of self-confidence. ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది? How do you expect him to have self-satisfaction? ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు? How can he experience blissful state? కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు. Man has given up altogether the Atmic principle and is carried away by the body, mind, intellect and senses. కానీ దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు. But there lies a master for all this. అది ఏ ఆత్మ. Atma is the master. కనుక నే మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్. So Bhagavan says, master the mind, be a master mind. ఈ మనసు, దేహము, బుద్ధి, చిత్తము, ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు. Body, mind, intellect and senses are merely instruments. ఇందులోపల ఈ వైబ్రేషన్, ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము, మనస్సు, బుద్ధి అన్ని పని చేస్తున్నాయి. Because of the principle of Atma working through the
vibration that makes the body, the mind, senses work, కానీ ఈ operate. సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Man is not making an attempt to know this truth. దైవత్వమనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు. Man will never have any peace or happiness if he forgets God. ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు. He pretends to be happy, but there's no trace of happiness. ఆనందములకు మాస్టర్ భగవంతుడే. God is the master of this శాంతికి place. యజమాని భగవంతుడే. God is the master of peace. ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము? Why do we pray to God? నేను ఫలాని పని కోసమని ఫలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము. It's a very bad feeling to pray to God, expecting certain boons and rewards. భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు. We should never pray to God for worldly gains and benefits. తన దగ్గర ఏది లేదో, That which is missing in us. భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు. We have to pray to God to obtain that which is with Him, which is not with us. తన దగ్గర లేనిది శాంతి. We don't have peace. అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికి కోసం. We have to pray to God, the embodiment of peace, and receive peace from Him. తన యందు లేనటువంటిది ఆనందము. We have no bliss. అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు. We pray to God to be blissful. ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాంఛ కోసం కాదు. The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and కానీ profit. ప్రపంచంలో చిక్కనిది That which is not available in కేవలం the world. భగవంతుని నుంచి లభ్యమయ్యేటువంటి దానికోసం మనం ప్రార్థిస్తున్నాం. We pray to God for that which is not available in the ఈ world. సత్యాన్ని which ఏ is very మానవుడు కూడాను విచారం చేయటం లేదు. No man inquires about this ఏదో truth. దీన్ని కోరినాము, భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది. దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు. We have one desire. It is not fulfilled. Therefore, we turn the ఇలాంటి photograph. భక్తులే కాదు, Such people are not devotees at all. కేవలం ఒక ఇమాజినేషన్. It was మేము all. భక్తులు అనిపించుకుంటుంటారు. They call themselves devotees. Just an నిజమైన భక్తులు imagination. కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి. A true devotee works for bliss. ఆ ఆనందంలోనే సర్వము మనకు లభ్యమవుతుంది. That bliss confers the rest. అందుకోసమనే భగవంతుని నిత్యానందం, పరమ సుఖం, కేవలం జ్ఞానమూర్తి. ఈ సుఖము జ్ఞానం అంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది. This happiness and the wisdom we can derive out of the divinity of God. కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనది శాంతి, ఆనంద నిమిత్తమై ప్రార్థించడం. Why man prays to God? To attain peace and bliss. మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు. When we inquire in depth, we'll understand God is not separate from us. మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు. Good and bad depend on our own actions, nothing to do with God. ఏ విత్తనము నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి. As you sow, so you reap. కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే. The results and the consequences, be that good or bad, they depend on our own ఇట్టి actions. సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే When this truth is understood by man, దివ్యత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు. he can understand the divine principle of Atma. మానవుడు అనాది కాలం నుండి అనేక విధములైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు. Man has been undertaking many spiritual endeavors and pursuits ఎన్ని since సాధనలు ancient times. చేసినప్పటికీ, All the spiritual practices, ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ, in spite of listening to ఎన్ని discourses, గ్రంథములు చదివినప్పటికీ, in spite of reading the text, మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది. when our vision is not proper, everything would be wasted. అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు. Therefore, Buddha wanted us to develop the correct vision, good ప్రతి vision. మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి. So every man must develop good ఆ vision. దృష్టియే సృష్టి. This drishti vision is a ఈ srishti, సృష్టి సృష్టి creation. నుంచి వచ్చినటువంటిదే కానీ సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు. The creation is not different from the vision. మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది. As is the vision, so is the creation. కడకు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు. Buddha inquired, investigated. ఇంతకాలం నేను సాధన చేసి
ఇన్ని విధమైనటువంటి విచారణ తెలిపి కట్టగడపటికి నేనేమి సాధించాను? I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end? ఏమీ సాధించలేదు. Nothing whatsoever. దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి. He understood that mind stands as సర్వ an obstacle. విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది. For all spiritual pursuits, mind is the main obstacle. కనుక on it. మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు. He wanted to discover the path as to forget the mind totally. అప్పుడే అమనస్కుడైపోయాడు. Then he has withdrawn his ఈ mind. అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది. Because of this amanaska or withdrawal of the mind, he could know Atma. మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన. The spiritual path consists first forgetting one's own mind. కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు? How to forget the mind? ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మరచడానికి వీలవుతుంది? With our mind completely drowned in worldly, ephemeral, physical pleasures, how do we మనసును direct them? మరచడం అంటే చాలా సులభమైన మార్గమే. To divert the mind, it's a very easy path. ఏ విధంగా? How? మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా Without the thought of the existence of the mind, బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి. we should think of the effects of the intellect. ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది. As we think of the intellect, it starts discriminating, and then we'll understand the fundamental. మానవుని యందు 4 విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి. Man has got 4 sorts of knowledge. కానీ ఈనాటి మానవ యుగం నందు In this modern age, ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జి. all that exists today is bookish knowledge. అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జి. Bookish knowledge is a superficial knowledge. దాని తర్వాత జనరల్ నాలెడ్జి కావాలి. We need general knowledge. ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరి అయినటువంటి జ్ఞానం లభ్యమవుతుంది. The general knowledge can be obtained by developing self-confidence. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జి తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది. Because of the lack of self-confidence, our knowledge is perverted. తదుపరియే డిస్క్రిమినేషన్ నాలెడ్జి వస్తుంది. Then we have to develop discrimination ఈ knowledge. డిస్క్రిమినేషన్ నాలెడ్జి లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు. People are betrayed and deceived in this respect of discrimination knowledge. తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. Man discriminates basing on his own conveniences and తన రక్షణ opportunities. నిమిత్తమై, తన స్వార్థ నిమిత్తమై, తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. Man discriminates, keeping his selfishness and self-interest as నేరో aim. డిస్క్రిమినేషన్. This is narrow discrimination. కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. But we should exercise fundamental జగత్తుకు, discrimination. సమాజములకు, నాకు, సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి. We should exercise fundamental discrimination, which is good for you and good for everybody. అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్. That is real broad-mindedness. అది ఏ ఎక్స్పాన్షన్ లవ్. That is expansion love. తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్. The discrimination on selfish grounds is contraction love. కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. So we should know the principle of love very clearly. ఎవరైనా మనం చూసినప్పుడు హలో 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 అంటాం. ఇది లవ్వా? కాదు. When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No. హలో అన్నంత మాత్రమున ఇది ఒక ప్రేమ కాదు. Hello doesn't signify love. లోపల హాలో కావాలి. The hollowness inside is needed. ఎట్టి భావములు, ఎట్టి యోచనలు, ఎట్టి కోరికలు లేకుండా నిలిచాలి. We should go beyond the feelings, thoughts and desires. ఇది ఈ విధమైనటువంటి దీనిలో ఉన్నప్పుడే మనసు యొక్క ప్రభావము మనలో ఏమాత్రము పనిచేయదు. When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind. బుద్ధుడు 6 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కట్టగడప తెలుసుకున్నటువంటిది ఇదియే. This is the basic truth that మనసును Buddha, ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రము ఆత్మతత్వం అర్థం కాలేదు. after 6 long years of deep penance, Buddha has come to this final result. మనసును ప్రక్కకు నెట్టి You should brush aside the బుద్ధిని mind, ఆదర్శంగా తీసుకొని take the intellect as ideal. ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. As he attained Atmic principle finally, relying on the intellect, it is understood that it's beyond. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి యొక్క మాతృభావాన్ని, ఒక విధమైనటువంటి యొక్క మనోభావాన్ని దూరం చేయాలి. To understand the principle of the self or Atmic principle, we should travel beyond the state of mind.
ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు. So long the mind lasts, man can never ఎన్ని reform జన్మలు himself. ఎత్తినప్పటికీ ఆ మనిషి మనిషిగానే ఉంటుంటాడు. In spite of repeated births, he continues to be a human. మనిషి Manishi. ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు? Manishi human. How is మా he? ని సి. Here there are three letters. Ma, ni, si. ఈ Human. వైపు నుంచి చేసి సి ని మా. Read it in the reverse order. ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి చూస్తున్నాడు. Read it in the reverse order. Ma, ni, si. Now it is si, ni, ma. కేవలం Cinema life. యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు. Everything appears to be pretension, action, not wholehearted involvement. మానవా. Manava. మా అనగా ఏమిటి? What is ma? అజ్ఞానము. Ignorance. నా అనగా ఏమిటి? What is లేకుండా. Without that. వా అనగా ఏమిటి? వర్తించటము. Va, conducting one's own self. అనగా ఏమిటి? What does it mean? మా అనగా మాయా. Ma, illusion. ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి. Manava, the one who crosses this illusion and conducts himself is Manava or a true ఇది human. కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయ అంటున్నాము. We say merely it's మాయ illusion. అనగా ఏమి? What is illusion? మాయ అనగా ఏమీ లేనటువంటిది. Nothingness is illusion. నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దాన్ని మాయగా మనం భ్రమిస్తున్నాము. The non-existent state is taken as illusion. నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది. When you pass along a path, the shadow follows you. ఈ ప్రతిబింబమే మాయ అన్నారు. We call this shadow as ఈ illusion. మాయల ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషికి నడచడానికి వీలు కాదు. Man cannot walk himself leaving this shadow. యాక్షన్ రియాక్షన్, సౌండ్ రీసౌండ్. Action, reaction, sound, resound. ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి. Sound signifies our own feelings, our own form, and our own thought. కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు. So long there are thoughts and counter thoughts, the human quality cannot be understood. అదే మొన్న చెప్పాను. That's what Bhagavan మానవుని said that ఇంగ్లీష్ day. లో MAN మ్యాన్ అంటారు. Manava, human being, in English, is man, M-A-N. ఎం అనగా ఏమిటి? What is M? అదే మాయా. M stands for Maya, illusion. అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We have to recognize the fact that we are a reflection. ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి. We have to experience A, that stands for Atma. ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి. N stands for ఈ Nirvana నిర్వాణం or ఏ విధంగా మనకు liberation. లభ్యమవుతుంది? How do you attain liberation? ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది. Nirvana, liberation is possible when we develop self-confidence. కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి. So, we have to have full confidence in self-confidence. ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకి ఎట్టి భయము లేదు. So long we have self-confidence, we need no fear. ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుషించిపోతున్నాడు మానవుడు. Man is down, full of frustration, depression and disappointment. ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో, So long he desires the worldly pleasures. దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు. He doesn't possess even a fraction of confidence in the worldly affairs towards God. యాచింతా భువి పుత్రమిత్ర భరణం వ్యాపార సంభాషణే. That thought you have towards your family, the wealth and the property, if you spend a fraction of that, ధన ధాన్య భోగ యశస్సు లాభే సదా జాయతే. that time and the worry and the time you spend for wealth, for gain and reputation, యాచింతా భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే. out of that, if you spend a fraction దాంట్లో on వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదములపైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము. if you concentrate on the feet of God, 1/1000th of the lot you spend for others, ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో we get worried for all the wealth and property in the దాంట్లో growing. ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా? If we just develop confidence, faith in God, 1/1000th of all that, it is enough. ఏమాత్రము లేదు. Nothing ఈ whatsoever. అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు. For these temporary things we are ready to die. అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి? Why should we sacrifice అనుభవించేది ourselves? ఏమిటి? What do we experience? మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి. In fact, we have to offer to our faith in God.
అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి యొక్క శాంతులు మనకు లభ్యమవుతాయి. Then it's possible to have peace at the individual level, at the men's psychological level, and in the world by and large. వ్యక్తిగతంగా, కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు. We can experience peace at the individual level, at the family level, and at the society by and large. కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. So we should keep in view the society. సొసైటీ లేకపోతే మనం లేవు, మన ఫ్యామిలీ లేదు. Without society, you and your family do not exist. కనుక మొట్టమొదటి సొసైటీ. So society నుంచి నేను పుట్టాను, I am born in నేను society. సొసైటీ ఒక మెంబరు. I am a member in ఈ society. సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి. We fully know the truth that you are a member in society, having been born కేవలం నీ there. ఆనందాన్ని work for మాత్రమే నీ progress. లక్ష్యంలో ఉంచుకోకూడదు. Don't concentrate yourself, self-centered. దీనిని పురస్కరించుకొని లోక సమస్త సుఖినో భవంతు. Basing on this, the prayer says, let all the world be happy. ప్రాచీన కాలం నుండి పవిత్రమైన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వ విచారం చేత యావత్ ప్రపంచమునకును సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది. Since ancient times, because of the sacred thoughts, Bharati has prayed and worked for the welfare and the progress of the universe. అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే. Is Bharat that ensured safety and security to all countries. ఇది భారతదేశము. This is Bharat. అందరూ భారతీయులే. All are Bharatiyas. భారతీయులు అనగా ఏమిటి అర్థము? What is the meaning of స్వప్రకాశమైనటువంటి జ్యోతి. Bha is a light that shines ఆ రైతిని, self-effulgent. ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి. To be after the self-effulgent light is Bharati. ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది. When we love God who is the light, we'll be really acting in a befitting way as Bharatiyas. సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది. Music and literature of the sacred land also speak of this Bharati. భారత అంటే ఏమిటి? What do you mean by Bharata? భావము, Bha, feeling bhava. రాగము, Ra, the tune తా raga. తాళము. Ta, the beat. భావరాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము. Bharata stands for these three things: the feeling, the tune, and the beat. The అన్ని singing రంగముల glory of యందును God. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. In all aspects, the social, moral, ethical, the spiritual, this Bharat nature భారతదేశం is నందే the inward principle. భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు. We think Bharata is the brother of Rama. కాదు కాదు. No, ఇది అన్నింటికి అతీతమైనటువంటిది. it is beyond all. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి. We should know the nature of Bharat very clearly. దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది. Then the divine thoughts would come ప్రేమ out. స్వరూపులారా, Embodiments of love. భగవంతుడు ప్రేమ స్వరూపుడు, God is the embodiment of భగవంతుడు love. సత్య స్వరూపుడు, God is the embodiment of భగవంతుడు truth. శాంతి స్వరూపుడు, God is peace. భగవంతుడు ఆనందమయుడు. God is bliss. ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి. God, the bliss, we have to pray to Him in the state of bliss. ఇట్టి భగవంతులకు సత్ చిత్ ఆనందం అనేటువంటిది సార్థక నామం. The correct exact name of God is Sat Chit Ananda. సత్ అనగా ఏమిటి? What do you mean by Sat? శాశ్వతము. Sat means that which is శాశ్వతమైనటువంటి యొక్క భావం చేత శాశ్వతమైనటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి. God is permanent. With that eternal thought and feeling, we have to pray to Him. చిత్ అనగా ఏమిటి? What do you mean by Chit? జ్ఞానమయమైనటువంటిది. Wisdom. ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి? How should it be? ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి. The wisdom should be spiritual wisdom. సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి. So, God wisdom, we can reach Him through the path of wisdom. The permanent God can be reached through the permanent path. ఆనందమును ఆనందంతోనే పొందాలి. The blissful God can be attained through the path ఒక of bliss. నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు. We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression. కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని. Therefore, the true principle to attain divinity is truth. ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు. When we worship God with love, He will give us His love. యత్ భావం తద్భవతి. As is the feeling, so is the experience. మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. Man faces the results and rewards depending on his feelings. ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
Today, in the modern man, the love and feeling are apart from each other. నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను. Bhagavan taught to our boys in the evening session yesterday. ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది. Here you have a flour mill. ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది. If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below. రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది. If you place rice, you'll get rice flour. కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల The human body, the flour mill. ఫలం వేస్తే కింద మలం వస్తుంది. If you put phala, the fruit, you get the mala, the fecal ఫ్లోర్ matter. మిల్ బెటర్ కదా. The inert machine, flour mill, is better. ఏమిటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము? What is this body with life? ఒకటి వేస్తే ఒకటి వస్తుంది. When you put one thing, you get the different thing. మనం పికిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణం అయిపోతుంది. The pickle that's served is digested by the ఆ evening. పికిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా. But the same pickle in a jar will be safe for 1 year. కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా. Therefore, instead of the body, the jar, the pickle jar is better. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు. The body with all the limbs and the senses is so weak. When it would be dropped down, nobody knows. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున. Though limitation is put at the rate of 100 years, we cannot believe in that. బాల్యమందో In the childhood, లేక ప్రాయమందో or youth, ముదిమియందో old age, లేక ముసలియందో or advanced age, ఎప్పుడో విడచేది ఎరుకలేదు. when one would die, nobody knows. మరణమే నిశ్చయము Death is certain. బుద్ధిమంతుడైన If you are good intelligent, దేహమున్నంతలో తాను తెలియవలయు. if you are intelligent enough, while in life alive, you should know yourself. ఏమి ఇదే మన దేహము? Is this ఈ the body? దేహమా మనము కాదు. మలమూత్రముల దుర్గ మాంసరక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు. Can you identify yourself with this body which is full of urine, fecal మలినపు matter, కొంప. foul smell? మలినపు కొంప. It's a dirty center. రోగమున బ్రగ్గెడు సేవక గంప. It's full afflicted with the disease. సంచలనము పొందు దుంప. It perinates like a భవసాగరమలే ఈదగలేని కంప. It cannot cross అంబుల this line. పగిలంబు మనమెప్పుదలంప. It's just మీ full of నిశ్చలమైన bones. నమ్మబోకు మనసా. Don't consider yourself a mind హరిపాదములు that you're ఆశ్రయించవి. permanent. Surrender yourself to God. నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు. A scholar thinks that he knows everything, having gone through many books. పుస్తకముల్ పఠించితివి, We have read books. పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్. I am thorough in all sacred texts. నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల. Why do you pride yourself of all your scholarship? నీ హస్తయుగము మోర్చి Joining both of your hands. పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరత్తకముల్ కదా మానవా. O man, with all the scholarship, if you cannot join both the hands and offer your salutations at the lotus feet of God, all these things are in vain. నిద్ర నుండి లేచి Right from the time you మరి get up from నిద్ర bed పోయడు దాది until you go to sleep, పొట్టకై హద్దును పద్దు లేక without any limitations to carry out జయమందగ living, చేయుచు జీవితంబు. you waste your time. నీ విద్యుల జారవోసి అరవింద జలాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా. You have wasted all your time in learning, studying these things. ఏమి మనం సాధించినటువంటిది? What is that you achieved? ఇన్ని రకమైనటువంటి శ్రమలు కోర్చుకుంటున్నాము. You have strained yourself enough. కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము. But you are not straining to have the vision of the Lord. ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నిల్చుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాము. You are ready to stand there in the queue to go to a movie for a long time. ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసము ఎంతో కాలం క్యూలో నిల్చుకొని మనం శ్రమలు పడతాము. To board the bus, you are prepared to stand in the queue. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించాలంటే చాలదు టైము.
But we don't want to spend and wait for God. ఇంక ఏమిటి నువ్వు సాధించేది? What is it you achieve? తుచ్చమైనటువంటి దానికోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు. We wait for mean things. దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి. We should not wait for mean భగవంతుని things. అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి. We should wait for God's భగవంతుని bliss. ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి. We should wait for God's bliss. అప్పుడే నిజమైనటువంటి జీవితము. That is true life. జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు. Life does not mean taking care of the body and loading the body with the foodstuff. బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. Body is the temple of God. నీ దేహాన్ని రక్షించుకో, తప్పులేదు. You have to safeguard కానీ your body. దేనికోసము? What for? శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. The body is gifted to undertake and to render service to everybody. ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుండాలి. A tree bears fruit. కావలసినంత ఫలములు పుడుతున్నాయి. It yields many fruits. కానీ But ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా? for the simple fact that the tree bears fruit, it does not eat single fruit. నది ఫుల్లుగా ప్రవహిస్తుంటుండాలి. The river flows in full. నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా? Because of plenty of water that flows, river does not drink. ఒక గోవు A cow, తన నిండుకు కావలసినంత క్షీరమును పెట్టుకుంటుంది. it yields milk. తనలో క్షీరం ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా? Though cow has got plenty of లేదు, milk, does it drink? పంచుతుంది. It distributes to కానీ everybody. మానవుడు ఏం పంచుతున్నాడు? What is that man distributes ఏమి and త్యాగం shares? చేస్తున్నాడు? What is that man does? ఏమి Sacrifice. సమాజములకు హెల్ప్ చేస్తున్నాడు? How does he help ఏమి society? లేదు. నిరంతరం కూడా తాను 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 తాను. Man is always self-centered. ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు. That day man sacrifices their selfishness. He would be the recipient of God's grace. లోకమంతా మంచిగా ఉండాలి. Whole world should be good. లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు? When we pray for the welfare of the world, the ధర్మో world also desires your goodness. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది. When you uphold dharma, the dharma will protect you in ధర్మ turn. ఏవ హతోహంతి. దాన్ని మనం చంపినప్పుడు అది మనల్ని చంపుతుంది. If you kill dharma, the dharma will kill you in turn. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది. We are born as humans because of good luck and merit. ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. This fortune has got to be realized and we have to work for liberation. అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటు పడకూడదు. We should not struggle for worldly ephemeral temporal ఇవన్నీ joy. క్షణభంగురాలు. These are all momentary. కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి. In spite of long span of life, all these are fleeting and momentary. కనుకనే భగవంతుని భజించాలి. So we have to pray to God. ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు Shankara, the propagator, the head of theory of non-dualism, భక్తిలో ప్రవేశించింది. ultimately he landed up in devotion. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. He says, "O foolish man, pray to Govinda, worship him." సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి దుఃఖం కరణీ. As the end approaches, no scholarship would ever come to your rescue. పునరపి జననం పునరపి మరణం The birth after birth, the death after పునరపి death. జననీ జఠరే శయనం. Again and again we find ourselves in the womb ఇహ of the mother. సంసారే బహుదుస్తారే It is so difficult to cross this కృపయా ocean of పారే family. పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. We pray to God, "O God, show mercy and compassion towards us such that we will శంకరాచార్యుల వారి cross this ocean అద్వైతము of family." చాలా పవిత్రమైన అద్వైతము. The non-dualistic principle of Shankara కానీ is ఆ sacred. అద్వైతం నందుకుడు భక్తికి ప్రాధాన్యత ఇచ్చాడు. That non-dualistic philosophy is based on devotion. ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది. Devotion is essential to every man. భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు. Devotion is not merely a ritual. ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి. In order to realize, experience devotion, we have to participate happily, blissfully, with love. ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు. Bereft of love,
In spite of repeated activity, everything would be useless. కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి. Through love, you can attain non-dualistic ఏంటి wisdom. అద్వైతము? What is this non-dualism? అంతా ఏకత్వమే. Everything is one. ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించాలి. There are many people who view this oneness as many, but we have to know the unity in diversity. ఇది ఒక వెండి టంబ్లర్. This is a silver tumbler. కానీ ఇది వెండి టంబ్లర్. This is silver one. కానీ దీన్ని కరిగిస్తే But it టంబ్లర్ will- ఎక్కడ పోయింది? If once you melt it, what happened to the tumbler? లేదు. There's no tumbler. తర్వాత ఇది ఒక తట్ట. And then it's a plate. ఇది ఏమిటి? వెండి తట్ట. It's a silver ఇది plate. వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్. This is silver plate, this is a silver tumbler. రూపనామములు వేరు వేరే అయిపోయింది కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి. The name and the form are different, but essentially it అదే is silver. అద్వైతము. That is non-dualism. ఒక్క మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము. The primordial principle of divinity is responsible for plurality, multiplicity, is కనుకునే non-dualism. మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. So we have to understand this primordial principle. మతములన్నీ వేరు, Religions are different, మార్గంబు ఒక్కటే, but path is one. వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే, Clothes are many, but the yarn is one. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. Jewels are many, gold is one. ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజనొకటే. Flowers are many, but worship is same. వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి. There are different varieties of flowers, పూజలొక్కటే. but the worship is one. దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే. To worship God, we need the flower of our heart. పువ్వులన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు. God will never be pleased by bringing all flowers together, ఏ making a పుష్పాన్ని garland పుచ్చుకుంటాడు? and decoration. హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు. God accepts the flower of our heart. ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం We చేయాలి. have to offer our heart అది to ఏ God. హృదయ పుష్పము. That is the flower of our heart. ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి. There lies everything. ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును. The Hridaya is the altar of God. భగవంతుడు ఎప్పుడు హృదయవాసి. God dwells in our ఈ Hridaya. హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు. We don't need to search for మన God దృష్టి elsewhere. అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది. When you turn inward, you will be able to know the divinity within. కనుక ప్రేమ స్వరూపులారా, So embodiments of love. బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులు కొంతవరకు మానుకోండి. We should not be carried away by external delusion. అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి. We should make effort to attain that infinite bliss. ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. These తినడానికి things, అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము. food, raiment and shelter are needed to carry on our life on అయితే earth. ఈ అన్నం బ్రహ్మ, But food is God. వస్త్రం బ్రహ్మ, Cloth is God. ఇందులోనూ అద్వైతం ఉంది. There is non-dualism here. ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము. This is cloth. ఇది వస్త్రం కాదు, దారము. It's not cloth. ఇది దారం Thread. కాదు, పత్తి. Not thread. కాబట్టి Cotton. పత్తి, దారము, వస్త్రం మూడు ఒక్కటే. So cotton, threads and cloth are one ఇది and కూడా the same. అద్వైతమే. This is non-dualistic. కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే. Therefore, the food and the dress we wear and our home కనుకనే are అద్వైత non-dualistic. మతం జ్ఞానం So this non-dualism is true wisdom. అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము. That which cannot be fragmented or divided is అద్వైత తత్వం non-dualism. కూడాను Such ఒక్క non-dualism ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది. can be attained through మీరు the power of love. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి. Love God ఒక wholeheartedly. క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది. In a minute your desire will be fulfilled. కానీ డిజైన్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు. But we should not be desire-oriented డిజైర్లెస్ and గా నీ love. ప్రేమించు. Let's love God desirelessly. అప్పుడే నీ యొక్క అభిష్టం నెరవేరుతుంది. Then your desire will be ఒక fulfilled. పాయింట్ పైన దృష్టి పెట్టుకొని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు. If you concentrate need-based, it will be futile attempt. కనుక So, భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైన్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి. one should pray to God, embodiment of love, నీకు అన్ని కోరిన desirelessly. తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే.
Has He given you all by కోరక desire? మునిపే ఇస్తుంటాడు. He granted you before you asked for. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస. Oh mind, don't desire, don't ask for. అడుగు కొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడివానగునని, అడుగకువే ఓ మనస. Oh mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down. You don't అడుగని ask, you will be given. శబరిని ఆదరించడే. Shabari is given refuge without అడుగక asking. తనకై మరియు జటాయువు కడకు నేగి సద్గతి కలిగించడే. Without asking, that bird Jatayu is offered. అడిగే last కొద్ది right. అడుగు పడిపోతుంది. The more and more you desire, it will be put down, let down. ఓ మనస. Oh mind, దేని don't నుంచి desire. అడగద్దు. Oh mind, నువ్వు don't ask. అడగవలసింది భగవంతుని అడుగు. What you ask, భగవంతుడే నాకు కావాలి. you ask for God ఒక్కడు only. నాకుంటే అన్ని నాకు లభ్యమవుతాయి. If God is with me, everything else will బంగారు follow. చేతిలో ఉంటే ఎన్ని రగలైనా మనం చేయించుకోవచ్చు. With gold on hand, you can have many భగవంతుడా jewels. నాకు చేయినిచ్చి, భగవంతుడా నాకు ఒక రింగ్ ఇచ్చేటి, ఆ రింగు రింగుగానే ఉంటుంది, చేయిగానే ఉంటుంది. On the other hand, if you ask for chain and ring apart, they will remain as such. బంగారునే కోరు, Ask for gold. ఎన్ని నగలైనా చేయించుకో. You can have many కాబట్టి jewels. దైవాన్ని కోరు, Desire for God. ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అయినా అనుభవించు. You can have all sorts of దైవాన్ని happiness. విస్మరించి, You forget God. దైవం ఎక్కడి వాడు? Where is God? అన్నింటికి అధిపతి దైవము. God is the master of all. కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము. But yet we go by the word, forgetting God. భగవంతుడు 3 రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. God made 3 promises. ఈ 3 వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. Man is behaving in the opposite direction. అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను. Ask me, thou shalt be granted. వెతుకు నన్ను కనిపిస్తాను. Search, you will find me. తట్టు నా తలుపు నేను తెరుస్తాను. Knock, it shall be opened. ఈ 3 చెప్పాడు. He said these 3. కానీ వాటిని మనం 3 చేస్తున్నామా? Do we do all these 3? అడుగు నన్ను అన్నాడు భగవంతుడు. God said, ask కానీ me. నువ్వు భగవంతుని అడుగుతున్నావా? Are you asking God? ప్రకృతిని అడుగుతున్నావు. You are asking the word. అంతా ప్రకృతి 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 ప్రకృతిని అడుగుతున్నావు. You ask word and are worldly. వెతుకుతున్నావు నీవు నన్ను. You search for me. కానీ భగవంతుని వెతకటం లేదు. But you are not searching God. ఏమి వెతుకుతున్నాడు? What do you search? సిరి సంపదలను వెతుకుతున్నాడు. You are searching the conveniences and the wealth and property. తలుపు కొడుతున్నాడు. You knock. చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు. Man does all కానీ that he said. విరుద్ధంగా చేస్తున్నాడు. But he does it in the ఏ contrary తలుపును way. కొడుతున్నాడు? What does he tap? What door does he tap? ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు. He is knocking, he is not knocking the doors of bliss. No. కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మరి పోతున్నారు. We are acting in the opposite way, the God said. చెప్పినట్టుగా చేయండి. Do according to God's command. సత్యను అడిగినట్టుగా ఇస్తాడు. He will grant you immediately. వెతికినట్టుగా చిక్కుతాడు. You can see him wherever you search సత్యమే for. హృదయ కవాటం తెరుస్తాడు. Open the doors of your heart. ఈ సత్యాన్ని విశ్వసించి We have to have full faith in this దైవాన్ని truth. చక్కగా ప్రేమించండి. Love God well. దైవం ఒక్కడే. God is అనేక one. రూపంలోనే. ఇలాంటి దైవాన్ని ఏ రూపంతోనైనా ఏ నామంతోనైనా మీరు స్మరించండి. You can worship God in any name and in అయితే any form. స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి. But don't pray to Him with any desire. అతన్ని వాంఛతోనే నీవు వరించండి. Ask for God. Desire Him only. భగవంతున్నే కోరాలి. Ask God what you want. God only. ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి. There's a lot of money. in ఉండేదాన్ని this ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర? world. But God is already present in the world. కావలసిన Why do you ask భవనాలంతా Him? ఉన్నాయి. There are many ఈ comforts. భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి? Why do you ask for these దేనిని things? అడగాలి? You ask that which is తననే not అడగాలి. here. You ask ఈ God. విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి. We have to pray for the love of God. ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు Then once we pray ప్రేమనే for His మీకు love, లభ్యమవుతుంది. you will ఆ attain ప్రేమ love. ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి. Through love, you will have all positive results thereafter. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాపకటే దుఃఖమిటే లేత రామ నామ. పాపకటే దుఃఖమిటే
కదనావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామనా పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామనా निराधार को आधार एक रामना निराधार को आधार एक रामना माता पिता बंधु सखा सब ही रामना माता पिता बंधु सखा सब ही रामना जनर जीवन धन एक रामना जनर जीवन धन एक रामना भक्त जनर जीवन धन एक रामना